నన్ను దీపం ముట్టించి నేను ప్రార్థన చేసేది అలా గుళ్ళల్లా కోడలాట కాని వైల వేలి గుళ్ళల్లా ఆనందపడువా దేవా మూవదల గుళ్ళల్లో పోయారు కానీ పరమాత్మ బంతి పువ్వు నీసాను బండారి రూపురేఖలు పచ్చిని బండారు పాముల వర్ణాలు అయ్యా రాతికి నలుగుల పడ్డ రాత్రి కంద పోదు మల్లయ్యా మై సత్య పొగదాగి మండలి వేలుతున్నావు సంబరవేని పొగదాగి సమలోకం వేలేడి అల్లా గజల్లాది గోపికుల్లా గ్యారెంటీ గానికి రావయ్యా ఒక పశుల కాపరి కొమురయ్య అనే యాదవు ఆ స్వామివారిని ఆ బండ సొరికలో గొర్రెలు మేపుకుంటూ పోయి చూడడం జరిగిందని, మరి చూసిన తర్వాత ఆ స్వామివారికి ఆ కొమురయ్య గొర్రెల పాలు పిండి పోషినడని ఆనవాయితీ పెద్దలు చెప్పినటువంటి విషయము మేము వింటున్నాం. రోజులకు వచ్చి అదే కొమురయ్య చూసేసరికి ఆడ స్వామివారు లేకపోతే ఆ కొమురయ్య అనేటువంటి వ్యక్తి స్వామివారు ఏ రూపములో కనబడ్డాడో ఆ రూపములో స్వామివారిని పుట్టమట్టితో తీర్చిదిద్దినటువంటి విగ్రహము ఆ స్వామివారు నిండి ఉండడాన్ని మేము అందరం నమ్ముతున్నాము. బోనం ఇక్కడ ఎట్లా తయారు చేస్తారంటే కొత్త కుండలు కొనుకొచ్చి ఆ కొత్త కుండలను కడిగి వాటి లోపల బియ్యం పోసి ఒక్క దాంట్లో పసుపేస్తారు. ఆ పసుపేసినటువంటి బోనం ఏదైతున్నదో అది అమ్మవారికి ఇష్టము. మరి అదే విధంగా ఒక్క బోనములో బియ్యం పోసి బెల్లమేసి వంట చేస్తారు. ఆ బెల్లమేసినటువంటి బోనం ఏదైతున్నదో అది స్వామివారికి ఇష్టము. దాని తర్వాత నవగాయ కూరలు, నవకాయలంటే 9 రకములు కలిసినటువంటి కూరగాయలను తీసుకొని ఒకే దాంట్లో వండి ఆ స్వామివారికి ఏది పసుపు బోనం మీద పెడతారు. ఆయనకు ఇష్టమైనదే ఇక్కడ భక్తులు కూడా అదే మాదిరిగా భోజనం చేసుకుంటారు. ఆ మాదిరిగా భోజనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కళ్యాణమే శుభ కళ్యాణం 6 గొట్ల అయ్యాల కళ్యాణం కళ్యాణమే శుభ కళ్యాణం 3 గొట్ల మునుములకు శోభానమా